హాయ్ అండి. నేను మీ మాధవిని. మనం గోంగూర పచ్చడిని రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం గదా! ఒక్కసారి ఇలా కూడా చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా రోజు చేయమని అడుగుతారు. అంత బావుంటుందండి టేస్ట్. పుల్ల పుల్లగా, కారం కారంగా, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపరుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. నేను చెప్పినట్లు ఒక్కసారి ట్రై చేయండి. ఈ గోంగూర పచ్చడి కోసం నేనిక్కడ పెద్ద సైజు 2 గోంగూర కట్టలు తీసుకున్నానండి. ఇలా గోంగూర ఆకుల్ని విడదీసిన తర్వాత నీళ్ళల్లో వేసి ఒక 3, 4 సార్లన్నా నీట్‌గా కడగాలి. అలాగే ఎర్ర గోంగూర తీసుకోండి. పచ్చడి టేస్ట్ బావుంటుంది. తెల్ల గోంగూర కంటే గూడా. ఎర్ర గోంగూర అంటే ఇలా కాడ ఎర్రగా ఉంటుందనమాట. ఇలాంటి గోంగూరని ఎంచుకోండి. ఇలా కడిగిన గోంగూరని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌ని వేడి చేసుకొని దీంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్‌లో ఒక్క చిటికెడు మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి. జస్ట్ ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది. అలాగే దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి లైట్‌గా వేగాలి. ఇప్పుడు ధనియాలు ఇవన్నీ లైట్‌గా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు మీ ఆప్షనల్. మీకిష్టముంటే వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ నువ్వులు వేస్తే టేస్ట్ బావుంటుందనమాట. ఈ నువ్వులు గూడా కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. నేనొక 10 పచ్చిమిర్చి దాకా వేశాను. గోంగూర మనకి కొద్దిగా పులుపుంటుంది గాబట్టి దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఎన్ని వేశానో అన్నే గాకుండా మీరు తీసుకున్న గోంగూర పులుపుని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత మూత పెట్టి కొద్దిగా వేగనివ్వండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మూత తీసేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టి మగ్గనివ్వండి. గోంగూర అనేది బాగా మగ్గాలి. ఇప్పుడు ఒక 3, 4 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా మగ్గుతుందండి. గోంగూర ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువే పడుతుంది. దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు, జస్ట్ కొంచెం చింతపండు వేసుకోండి. గోంగూరలో ఉన్న పులుపుతోనే కాకుండా కొద్దిగా చింతపండు వేస్తే టేస్ట్ బావుంటుందనమాట. ఒకవేళ వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. గోంగూర అలాగే పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయాయి. ఈ విధంగా మగ్గి మీకు లైట్‌గా ఆయిల్ సెపరేట్ అవుతున్నట్లు ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇలా చల్లారిన గోంగూర మిశ్రమాన్ని మొత్తాన్ని నేను మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే రోట్లో దంచుకోండి. రోట్లో దంచుకుంటేనే చాలా బావుంటుందండి. రోలు లేదు అనుకున్న వాళ్ళు ఇలా మిక్సీ జార్‌లో వేసుకోవచ్చు. కానీ మెత్తటి పేస్ట్ మట్టుకు చేయకూడదండి. నేనిక్కడ చూపిస్తున్నాను గదా! ఒక 3, 4 సార్లు పల్స్ ఇచ్చి వదిలేయండి. ఈ విధంగా వస్తుంది పచ్చడి. మరి మెత్తటి పేస్ట్ చేస్తే టేస్ట్ అంత బావుండదనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని, ఆవాలు చిటపటలాడిందాకా వేగనివ్వండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆవాలు వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 3 లేదా 4 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకొని, ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని పోపుని వేగనివ్వండి. ఇప్పుడు ఈ పోపు మొత్తం వేగింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఉల్లిపాయని ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. లేకపోతే మీకు ఉల్లిపాయ ముక్కలు వేగినట్లు అయ్యి బావుండదనమాట. మనకి గోంగూర పచ్చడికి పచ్చి ఉల్లిపాయలైతేనే టేస్ట్ బావుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఒకసారి వేసి కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ గోంగూర పచ్చడి మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకున్నారనుకోండి, గోంగూర పచ్చడి రెడీ. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదనిపిస్తే రుచి చూసుకొని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోండి. ఈసారి మీరు గోంగూర పచ్చడి చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా చాలా బావుంటుంది రైస్‌లోకి. వేడి వేడిగా అన్నం పెట్టుకొని అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని తినండి. సూపర్ ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మన ఆషిక్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.